నవరాత్రుల్లో 6వ రోజు శుద్ధ షష్ఠి. విజయవాడలోని దుర్గాదేవి శ్రీ లలిత త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని శృంగార త్రిపుర సుందరి దేవిగాను, రాజరాజేశ్వరిగాను పిలుస్తారు. అసలు ఈ లలిత త్రిపుర సుందరి పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక భండాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాలను జయించి దేవతలను హింసించసాగాడు. ఆ రాక్షసుని ఎలాగైనా సంహరించడానికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కలిసి ఒక మహాయాగం చేశారు. ఆ యాజ్ఞంలో నుంచి ఒక దివ్య కాంతి రూపం వెలువడింది. ఆ కాంతి నుండి లలిత త్రిపుర సుందరి దేవి అవతరించారు. అమ్మ రత్నసింహాసనంపై ఆశీసురాలై సహస్రదళ పద్మంపై కూర్చొని అంకుశం, ధనస్సు, బాణాలు ధరించి కనకరంగు వస్త్రంలో ప్రకాశించసాగింది. ఈరోజు అమ్మవారికి బంగారు రంగు వస్త్రాలు అలంకరించడం శుభం. అమ్మకి పసుపు, కుంకుమ, అక్షంతలు సమర్పించండి. అలాగే అమ్మకి నైవేద్యంగా పాల పాయసం, కొబ్బరి వడలు, అరిసెలు, తేనె, పాలు, వెన్న, బెల్లం అమ్మకి సమర్పించండి. ప్రత్యేకంగా ఎరుపు రంగు పూలతో పాటు పాయసం సమర్పించండి. ఇది మిక్కిలి శ్రేష్టం. నైవేద్యం పెట్టేటప్పుడు ఓం శ్రీ లలితాంబికాయ నమః అనే మంత్రపూర్వకంగా సమర్పిస్తే మరింత శుభఫలం లభిస్తుంది. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి పూజ చేయడం వల్ల సౌందర్యం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. దాంపత్య సుఖం, సంతానం, ఆరోగ్యం లభిస్తాయి. మనసుకు ఆనందం, ఇంటికి శోభ పెరుగుతుంది. ఇలా ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని పూజించండి, శుభ ఫలితాలు పొందండి. సర్వే జన సుఖినో భవంతు.